చెప్పాను కదా! దర్శనానికి టైం పడుతుంది. ముందు భోజనానికి వెళ్ళి రమ్మన్నారు అని. అందుకే అందరూ ఫస్ట్ భోంచేయడానికి వచ్చారు. ఇంకా మేము లోపలికి వెళ్ళేసరికి అన్నీ రెడీగా వడ్డించుంచారు. తెలిసిందే కదా! దేవుడి భోజనం అంటే ఎలా అయినా సరే రుచిగానే ఉంటుంది. భోజనం తర్వాత ఒక అంకుల్ మమ్మల్ని వడ్డన చేస్తారా అని అడిగారు. అలాంటి ఒక అవకాశం రావడమే అదృష్టం. ఇంకా చెయ్యము అని ఎలా చెప్తాము? ఆయనకి సేవ చేసుకోవడానికి కూడా రాసిపెట్టుండాలి. నెక్స్ట్ కొండపైన శివాలయానికి వెళ్ళాము. అసలు ఎవరైనా ఇంత దూరంగా ఉన్న టెంపుల్‌లో 108 ప్రదక్షిణాలు చేస్తా అని మొక్కుకుంటారా? పోనీ మొక్కుకునేదేదో వాళ్ళు మొక్కున్నారా? నాతో చేపిస్తా అని మొక్కుకుందంట మా అక్క. ఇలా ఉంటాయి మా వోళ్ళ పనులన్నీ. ఈసారి ఆ ప్రదక్షిణలు చేయడం కుదరలేదు. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడన్నా చేసి రావాలి. ఇప్పటి వరకు తిరుపతిలో ఇవన్నీ ఉన్నాయని కూడా తెలీదు. అక్కడ ఒక ఏనుగు కూడా ఉంది. దానికి ఒక 20 రూపీస్ ఇస్తే దాని తొండంతో బ్లెస్సింగ్స్ ఇస్తుంది. చాలా భయమేసింది దగ్గరికి వెళ్ళాలంటే. ఇంకా లాస్ట్‌కి అన్నీ తిరిగేసి మంచిగా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం.